వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్. సో సార్ వచ్చేసరికి రెనో 12 ఈరోజు అయితే పర్చేజ్ చేశాడు. ఒక్కసారి ఫోన్ చూపిస్తా మీకు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఆన్లైన్లో ప్రజెంట్ ఈరోజు 33,000 రూపాయలు ఉంది. అవునా కదా సార్? ఈరోజు 33,000 రూపాయలు ఉంది. సార్ ఒక పనికిరాని పాత మొబైల్ని తీసుకొచ్చాడు. ఉన్నాయా నీకు? ఇంకా ఉన్నాయి కదా నీకు? ఏవి బ్యాగ్లు ఉన్నాయా? పని చేస్తున్నాయా నువ్వు తీసుకొచ్చిన మొబైల్స్? ఆన్ అవుతున్నాయి ఏమన్నా? ఏం పని చేయలేదు కదా? వాటి పొజిషన్ ఇలా ఉన్నాయి, ఇలా. సో ఈ పనికిరాని పాత మొబైల్కి 10,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాం. 10,000 రూపాయలు తగ్గించామా లేదా? 10,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాం. కానీ చాలా మంది మాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు మీరు ఆలోచన చేయండి. ఎందుకు పెడతారంటే వాళ్ళ మొబైల్ షాప్ వాళ్ళకి నేను ఈ 10,000 ఇవ్వడం అనేది నచ్చదు. సో నేను 10,000 ఇవ్వకపోతే హ్యాపీగా వాళ్ళు 33,000 అమ్ముకుంటారు కదా. మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఫ్రిడ్జ్ ఆఫర్ ఇస్తున్నానంటే ఫ్రిడ్జ్ పైన ఫిక్స్ రేట్ పెట్టానంటే దానికి కామెంట్ పెడతారు. ఆ పెట్టేది ఎవరు? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు కస్టమరా కాదా? ఆలోచన చేయండి మీరు ఒకసారి. సో నేను నా దాంట్లో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్ ఇస్తా, ఎవ్వరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తా మార్కెట్లో. ఎందుకు ఇస్తానంటే నేను బల్క్లో కొంటా. నువ్వు ఒక పీస్ నుంచి మాట్లాడతావు, నేను 100 పీసులతో మాట్లాడతా కంపెనీతో. నువ్వు రెనో 12 నేను ఈరోజు 400 పీసులు కొన్నా కంపెనీలో. నేను 400 కొనేవారికి నువ్వు 2 కొనేవారికి తేడా ఉండదా? ప్రైసింగ్ తేడా ఉండదా? ఆలోచన చేయండి మీరు కూడా. సో నేను 400 కొన్నాను కాబట్టి నా ప్రైస్ నాకు వచ్చింది. నేను కూడా మార్జిన్ లేకుండా చెయ్యను. నా మార్జిన్ నాకు ఉంటుంది. బట్ ఏంటంటే లిమిటెడ్ మార్జిన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రీగా సంఘసేవ చేస్తానని నేను చెప్పట్లే. ఇక్కడ ఎక్కడా కూడా నేను ఫ్రీగా సంఘసేవ చేస్తున్నా, నేను మీకోసమే చేస్తానా, నేను గౌతమి పుత్ర శాతకర్ణిని, గౌతమ బుద్ధుడిని, నేను ఎక్కడ సంఘసేవ చేస్తానా, సంఘసేవకే నా జీవితం అంకితం అని నేను ఎక్కడ చెప్పట్లా. బట్ లిమిటెడ్ ప్రాఫిట్తో నేను మార్జిన్ ఎంజాయ్ చేస్తున్నా. లిమిటెడ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంజాయ్ చేస్తున్నా. అంతేగాని ఒక ఫోన్ అమ్మి 10,000 నేను ఎంజాయ్ చేయాలన్న ఆలోచన ఇది నాకు లేదు. సో ఈరోజు 10,000 డిస్కౌంట్ ఇచ్చినా కానీ నాకు అంతో ఇంతో మిగలకుండా నేను పెట్టుబడి పెట్టి నా షాప్కి రెంట్ కట్టి నా పిల్లలకు జీతాలు ఇచ్చి నేను వ్యాపారం చేయను. ఆలోచన చేయండి మీరు కూడా. సో ఎక్కడ తీసుకుంటే మనకు బెటర్ ఉంటుంది మొబైలు ఏంటి? సో నాకు ఒక చిన్న పల్లెటూర్లకి తేడా ఏంటి? మీరు పల్లెటూరులో తీసుకుంటే ఏంటి తేడా, నా కాడ తీసుకుంటే ఏంటి తేడా? సార్ వాళ్ళు అయితే ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సార్ది. మీరు రుద్రవరం. సో మీరు సార్ రుద్రవరం. ఏంటి పల్లెటూర్లకి మనకి తేడా అంటే వాళ్ళు నెల మొత్తం కలిపి 30 ఫోన్లు 40 ఫోన్లు అమ్మగలుగుతారు. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ ఆదాయం తీసుకుంటేనే ఆ 40 ఫోన్లకి వాళ్ళు కంపెనీ రేట్ తీసుకుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. మనం ఒక మోడల్కి 200-400 ఫోన్లు అమ్మగలిగినప్పుడు ఒక బ్రాండ్కి ఎన్ని ఫోన్లు అమ్ముతాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బ్రాండ్కి ఎన్ని ఫోన్లు అమ్ముతాం? ఒక వివో 200 ఫోన్లు అమ్ముతాం, ఒక ఒప్పో 200 ఫోన్లు అమ్ముతాం. అమ్మగలిగినప్పుడు అన్నిట్లో కలిపి వచ్చే మార్జిన్ మాకు సరిపోయింది. సో 20 ఫోన్లు 30 ఫోన్లు అమ్మే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతారు మీకు ప్రైస్? వాళ్ళు కామెంట్లు పెట్టడానికే ఉంటారు, మన దాంట్లో దూరి కామెంట్లు పెట్టడానికే ఉంటారు. బట్ అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీలోకి రండి. ఇక్కడ మనం ఆఫర్ ఇస్తున్నామా లేదా? ఆఫర్ తీసుకున్న వాళ్ళని అడుగుదాం ఒకసారి. రండి సార్. సార్ మీరు ఇప్పుడు 10,000 రూపాయల ఆఫర్ తీసుకున్నారా లేదా? తీసుకున్నారు కదా? హ్యాపీనా? హ్యాపీ. సో మీరు ఒక్కసారి బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే నా మీద నెగిటివ్ రూమర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళు తినే మార్జిన్ని నేను ఇబ్బంది పెడుతున్నా. మిగతా ఒక్కసారి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆన్లైన్ ప్రైసెస్తో నేను వ్యాపారం చేస్తున్నా. ఎలక్ట్రానిక్ ఫీల్డ్లోకి వచ్చినా కూడా ఆన్లైన్ ప్రైస్తో వ్యాపారం చేస్తున్నా. సో మొన్న ఈ మధ్య నా మీద ఒక వీడియో వైరల్ అయింది, మీకు తెలుసో తెలీదో. ఏంటి ఆ వీడియో అంటే ఒక బోట్ సౌండ్ బారు 12,000 రూపాయలు 18,999 రూపాయలు ఆన్లైన్ ప్రైస్ ఉంటే మనం 11,000 రూపాయలకి అమ్మాం. దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత అదే సౌండ్ బార్ 12,000కి ఆన్లైన్లో రేట్ తగ్గింది. దానికి ఎవరు ఏం చేస్తాం? ఈ రోజు వచ్చి నాకు ఆఫర్ చెప్పావు కదా, 8,000 ఆఫర్ చెప్పావు కదా, 6,000 ఆఫర్ చెప్పావు కదా, 5,000 ఆఫర్ చెప్పావు కదా, చూపి అంటే నేను ఏం చేయగలుగుతా? ఆలోచన చేయండి.
సో ఆ రోజు కూడా నేను ఇచ్చిన ప్రైస్ 1000 రూపాయలు తక్కువ. ఆ రోజు కూడా ఆన్లైన్లో ప్రైస్ ఇచ్చిన రేటు కూడా నేను ఇచ్చిన ఆఫర్ 1000 రూపాయలు తక్కువ. సో ఇది శాంసంగ్ మొబైల్స్లో నేను చాలా చూసా. 1,30,000 1,40,000 పెట్టి కొంటాం ఫస్ట్లో. తర్వాత 70,000కి 75,000కి వస్తుంది. S23 అల్ట్రా తీసుకోండి, 1,30,000 ఫస్ట్ కంపెనీ అమ్మిన రేటు. ఈరోజు 75,000 ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో క్వశ్చన్ చేయట్లేదా మీరు? నేను మాత్రం క్వశ్చన్ చేయడానికి దొరికాను కదా మీకు. ఎందుకంటే నేను లోకల్లో ఉన్నా. వీడు బాగుపడకూడదు. ఎవడైనా ఆన్లైన్ వాడు బాగుపడినా ఏం కాదు మాకు. లోకలోడు వీడు బాగుపడకూడదు. ఇక్కడ ఉన్నాడు వీడు, మా కళ్ళ ముందర బాగుపడుతున్నాడు. వీడు బాగుపడకూడదు. ఎవరు బాగుపడినా ఏం మాకు ఇబ్బంది లేదు. పక్కన ఆన్లైన్ వాడు ఎట్టయినా వాడు ఎంత పెద్ద అయినా ఇబ్బంది ఏం లేదు. అమెజాన్ 1000 కోట్ల లాభం రాని, ఫ్లిప్కార్ట్ 2000 కోట్ల లాభం రాని, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మన లోకలోడు ఒక పెద్ద షాప్ పెట్టి మనకు మంచి ప్రైసెస్ అంటే నొప్పి, బాధ. ఆలోచన చేయండి మీరు కూడా. ఒక ఆలోచన సరళిని మీరు మార్చండి. ఎందుకు వీళ్ళందరూ ఇతని మీద పడుతున్నారు, ఇతను ఒక్కరి మీదనే ఎందుకు పడుతున్నారో అని ఆలోచన చేస్తే మీకు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఒక ఛాలెంజింగ్ ప్రైస్ ఈరోజు ఎలక్ట్రానిక్స్లో తీసుకోండి. ఒక ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరైనా ఎంటైర్ రాయలసీమలో ఒక ఫ్రిడ్జ్ పైన రేటు వేసి పెట్టగలిగే దమ్ము ధైర్యం ఉన్న స్టోర్ చూపించండి నాకు. నేను పెట్టా. ఒక టీవీ పైన నేను ఈ రేటే అమ్ముతా, ఈ రేట్ అయితే నాకు అక్కడ తీసుకో, లేకపోతే వద్దు. ఒక ఏసీ పైన ఈ రేటే నాది, ఈ రేటు కంటే 100 రూపాయలు తగ్గినా నేను తీసుకోను అని నేను అమ్ముతున్నా. సార్ నా స్టోర్కి వెళ్ళారు కదా, మీరు చూశారు కదా. ప్రతి దానిపైన ట్యాగ్ ఉందా లేదా? ప్రతి దానిపైన ప్రైస్ ట్యాగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయడం జరిగింది. ఎలా వేయగలిగాం, ఎందుకు వేయగలం అంటే నేను ఇచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్, దానివల్ల నేను వేయగలిగా. సో మీరు అర్థం చేసుకోండి. ఏదైనా కావాలంటే రండి, మీ ఇంట్లోకి హోమ్ అప్లయన్స్ కానీ, మొబైల్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఏది కావాలన్నా మా స్టోర్కి రండి. ఒక మంచి ప్రైస్తో మీరు తీసుకెళ్ళొచ్చు. నేనైతే అష్యూరెన్స్ ఇస్తాను, పక్కా 200% మంచి ప్రైస్ అయితే మీరు తీసుకెళ్తాను. సో ఈరోజు అయితే అన్నోళ్ళు హ్యాపీ అన్న, థ్యాంక్ యూ అన్న. హైదరాబాద్లో ఉంటాడంట. ఈరోజు అయితే మన స్టోర్ హమేషా చూద్దామని మాత్రం విజిట్ చేద్దాము అని చెప్పి వచ్చాడంట. థ్యాంక్ యూ బ్రదర్. ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్.